Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఓకే, హౌ టు డూ సెల్ఫ్ ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటాము, బట్ కోచింగ్గా సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. సో ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకేనా, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, మీకు అప్పుడే అర్థమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెట్ ఎ క్లియర్ గోల్. మనం కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాము అని అంటే డెఫినెట్గా మనకంటూ ఒక గోల్ ఉంటుంది, లైక్ ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనేది. ఓకే, ఆ గవర్నమెంట్ జాబ్లో మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. అని అంటే ఇప్పుడు సపోజ్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ ఎగ్జామ్ వచ్చేసి యూపీఎస్సీ అండి, దానికి వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి ఏంటంటే మనకి ఏది సెట్ అవుతుంది, మనకి ఏది సూటబుల్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మ్యాథ్స్ బాగా చేయగలుగుతారు, వాళ్ళకి ఎస్ఎస్సిజిఎల్ అలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో అలా సెట్ చేసుకోవాలన్నమాట మనకి. ఓకేనా, ఇప్పుడు కొంచెం మంచిగా ఏమంటారు హిస్టరీ ఇలాంటి సబ్జెక్ట్స్ పైన ఎక్కువ గ్రిప్ ఉందనుకో, వాళ్ళకి ఈ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి సెట్ అవుతాయి. ఓకే, గ్రిప్ మనకి స్టేట్ పైన కొంచెం గ్రిప్ ఉందనుకో, ఇలా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జామ్స్ సెట్ అవ్వవు, ఎందుకంటే మ్యాథ్స్ స్కోరింగ్ పార్ట్ ఉంటుంది కాబట్టి. సో అలా మనం చూస్ చేసుకోవాలి, మనం ఏ సబ్జెక్ట్స్ అయితే మనం మంచిగా స్కోర్ చేస్తున్నామో వాటికి తగ్గట్టు మనం చూసుకోవాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా. అంటే మనకు వచ్చిందలా ఎగ్జామ్ రాసుకుంటూ పోతున్నాము, రాదు అని మళ్ళీ ఫీల్ అవ్వద్దు కదా. మనకి ఏది సెట్ అవుతుందో మనం అది ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అండర్స్టాండ్ ద ఎగ్జామ్. అండర్స్టాండ్ ద ఎగ్జామ్ అంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఎగ్జామ్కి కూడా. సో ఆ నోటిఫికేషన్ని మనం డీటెయిల్గా చదివితేనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా అర్థమవుతుంది. ఓకే, లైక్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళు డిస్క్రిప్టివ్ బాగా రాయగలుగుతారు ఆన్సర్స్. ఓకే, అలాంటి వాళ్ళకి ఇప్పుడు మెయిన్స్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు, ప్రిలిమ్స్ పైన కొంచెం ఎఫర్ట్ పెట్టి చదివితే. కొంతమందికి డిస్క్రిప్టివ్ అనేది చాలా కష్టం, ఎంత మనం చదివి పెట్టిన పేపర్ పైన రాయడానికి మనకి లేదు అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ని సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు గ్రూప్ 1 ఉంది 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, గ్రూప్ 2 ఉంది సింగిల్ స్టేజ్, అదేంటంటే ఎంసీక్యూ బేస్డ్ కాబట్టి వాళ్ళకి అది ఫిట్ అవుతుంది. సో వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనం అలా సెట్ చేసుకోవాలన్నమాట. సో అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సిలబస్ చూడాలి, దాని ప్యాటర్న్ ఏంటి, మళ్ళీ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మేక్ ఎ స్టడీ ప్లాన్. మనం ఇది అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని సిలబస్ తెలిసిన తర్వాత మనం ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎన్ని డేస్లో ఉంటుంది, మనకి ఎన్ని డేస్లో చదవాలి, ఎన్ని డేస్లో సిలబస్ని ఫినిష్ చేయాలి. ఓకే, డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం స్టడీ ప్లాన్లో వచ్చేసి మీకు అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, అంటే మనకి ఆ స్టడీ ప్లాన్లో కూడా ఎన్ని అవర్స్ డైలీ అనేది నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా, ఫస్ట్ స్టడీ ప్లాన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ కలెక్ట్ ఎ రైట్ మెటీరియల్. మనం ఇప్పుడు స్టడీ ప్లాన్ వేసుకున్న తర్వాత ఇప్పుడున్న ఫీల్డ్లో మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మార్కెట్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి చాలా బుక్స్ ఉన్నాయి. బట్ మనం కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఒక స్టార్ట్ చేస్తాం బుక్, ఒకరొకరు చెప్పారు ఈ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మళ్ళీ ఆ బుక్ చదవడము అలా పెట్టుకోవద్దు అనమాట. నువ్వు ఒక బుక్ స్టార్ట్ చేసాము అంటే యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ బుక్ ఓన్లీ. మనం అదే బుక్కి స్టిక్ అయి ఉండాలి. అది ఫినిష్ చేసిన తర్వాత మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మీరు వేరే బుక్ రెఫర్ చేయొచ్చు. బట్ సగం చదివి ఇంకో బుక్ ఎవరో చెప్పారని చెప్పి అది సగం చదివి ఇంకెవరో చెప్పారని చెప్పి అలా చేయకూడదు. ఓకేనా, కంప్లీట్గా ఒక బుక్కి స్టిక్ అయి ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ మేక్ నోట్స్. ఎవరో ఇచ్చిన నోట్స్ చదవద్దండి, మీరు చేసుకున్న నోట్స్ మీరే చదవాలి. క్లాసెస్ వినడం వీళ్ళు, వేరే వాళ్ళు రాసిన నోట్స్ని మనం రెఫర్ చేయడం వేరు అనమాట. ఎప్పుడైతే మీరు చదివి మీరు ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకో, మీకు చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు ఓకే నేను చదివాను, ఈ పాయింట్ ఇలా రాసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు నోట్స్ రాసి ఇచ్చారనుకోండి, మీకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంది, వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఉంటుంది, అది మనకు అర్థం కాదు కదా. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక పారాగ్రాఫ్ని చదివి ఇంకా షార్ట్లో రాసుకునే
మీకు నాలెడ్జ్ ఉంది, మీరు షార్ట్గా రాసేసుకుంటారు సింగిల్ లైన్లో. అది చూడగానే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకే, సో డిపెండ్ అవర్ సెల్ఫ్ అనమాట. సో మనం ఎలా క్యాప్చర్ చేసుకుంటాము అనేది మన బేస్ చేసుకొని మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. వేరే వాళ్ళది మనకు అంత ఈజీగా అర్థం అవ్వదు. ఓకేనా. నెక్స్ట్, రివైజ్ రెగ్యులర్లీ. మనం నోట్స్ చేసుకుంటాం కదా, నోట్స్ చేసుకున్న దాన్ని డైలీ రివైజ్ చేయాలన్నమాట. చదివి వదిలేస్తే సరిపోదు, రివిజన్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ప్రాక్టీస్. మనకి రివిజన్తో పాటు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం మనం. అసలు మనం ఏం చదివాము, ఆ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నాము, అసలు చదివిని చేయగలుగుతున్నామా లేదా అని తెలియాలి అంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకే, మనం రివిజన్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ కూడా డైలీ ఇంపార్టెంటే. నెక్స్ట్, స్టే కన్సిస్టెంట్ అండ్ మోటివేటెడ్. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం రెగ్యులర్గా చేయాలి. ఏదైతే రివిజన్, మనం ప్రాక్టీస్, ఓకేనా, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ మనం మోటివేటెడ్గా ఉంటూనే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇంకొకటి అండి, మనకు ఎవరో వచ్చి మోటివేషన్ ఇవ్వాలి అనుకోవడం చాలా తప్పు అనమాట. ఎవరు ఇవ్వరు కదా. మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. మనం అసలు ఎందుకు వచ్చాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఓకే, ఏ పర్పస్ కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చాము అనేది మనం డైలీ మార్నింగ్ లేవగానే, మనం అది బెడ్ మీద నుంచి లేవగానే ఫస్ట్ అది రిమైండ్ చేసుకోవాలి మనం. సో ఈరోజు నేను ఈ డే స్టార్ట్ చేస్తున్నాను అంటే నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఓకేనా, ఆ థింక్ చేసి యూ హ్యావ్ టు స్టార్ట్ ద డే. అప్పుడు మనకి డే అంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో మూవ్ అవుతాయి అనమాట కంప్లీట్గా. ఓకే. నెక్స్ట్, స్టే హెల్తీ. అంటే మనం డైలీ, ఇప్పుడు చాలామంది నేను చెప్తున్నాను, మేము 14 అవర్స్ చదివాము, 16 అవర్స్ చదివామని చెప్తారు కదా. మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ. ఓకేనా. మనం 16 అవర్స్ చదువుతున్నామంటే అంత క్వాలిటీ ఎంత మెయింటైన్ చేస్తున్నామో చూసుకోవాలి. మనం 6 అవర్స్ క్వాలిటీతో చదివినా చాలండి. 10 అవర్స్ 14 అవర్స్ ఇంపార్టెంట్ అవ్వదు. ఓకేనా. సో మనం చదివిన అవర్స్ మనం కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఒక 6 అవర్స్ చదివినా చాలు మనకి. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే మనం హెల్త్ని కూడా చూసుకోవాలి. ఓకే, మరి 10 అవర్స్ ఓవర్ నైట్స్ చదవడం ఇలా చేయొద్దు అనమాట. మన హెల్త్ మనకు సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో మనం హెల్తీగా ఉండాలన్నమాట. మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి కంపల్సరీ. ఓకేనా. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, సక్సెస్ డజంట్ కమ్ ఫ్రమ్ వాట్ యు డూ ఒకేషనల్లీ. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఏదో అప్పుడప్పుడు చదువుదాము అని అనుకుంటే రాదండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ యు డూ కన్సిస్టెంట్లీ. ఓకే, మనం ఏదైతే కన్సిస్టెంట్లీగా రెగ్యులర్గా చేస్తామో అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది అనమాట. అది ఒకేషనల్గా చేస్తే మాత్రం డెఫినెట్గా రాదు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.